ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచాన్ని మాత్రమే కాదు, ఉద్యోగ మార్కెట్ను కూడా పూర్తిగా మార్చేస్తుంది. ఒకప్పుడు ఉద్యోగాలను సృష్టించిన టెక్ దిగ్గజాలే ఇప్పుడు అదే ఏఐ పేరుతో వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒక ఏడాదిలోనే 21,000 మంది ఉద్యోగాలను తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగం పెరగటం, భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం నిధుల సమీకరణ, వ్యయ నియంత్రణ చర్యలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కంపెనీ వెల్లడించింది. అయితే ఇది కేవలం ఒరాకిల్కే పరిమితమా, లేక ప్రపంచ టెక్ రంగంలో కొత్త ఉద్యోగ సంక్షోభానికి ఇది సంకేతమా? వాచ్ ది స్టోరీ. ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఒకే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కంపెనీలకు ఇది భవిష్యత్తు వ్యాపారానికి బంగారు బాటగా కనిపిస్తుండగా, ఉద్యోగులకు మాత్రం ఆందోళనకు కారణం అవుతోంది. ఎందుకంటే గతంలో మనుషులు చేసిన అనేక పనులను ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మార్పుకు తాజా ఉదాహరణగా నిలిచింది అమెరికా టెక్ దిగ్గజం కంపెనీ ఒరాకిల్. ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్, డేటాబేస్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్టు తన వార్షిక నివేదికల్లో వెల్లడించింది. ఇది ఊహాగానాల ఆధారంగా వచ్చిన సమాచారం కాదు. కంపెనీయే స్వయంగా రెగ్యులేటరీ ఫైనలింగ్లో ప్రకటించిన అధికారిక వివరాలు. గతేడాది వరకు ఒరాకిల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,62,000 మంది ఉద్యోగులు పనిచేశారు. అయితే 2026 మే 31 నాటికి ఆ సంఖ్య 1,41,000కే పరిమితమైంది. అంటే ఒక్క ఏడాదిలోనే సంస్థ ఉద్యోగుల సంఖ్య దాదాపు 13% తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 49,000 మంది, ఇతర దేశాల్లో మరో 92,000 మంది ఉద్యోగులు మాత్రమే కొనసాగుతున్నారు. ఈ ఉద్యోగ కోతలను ప్రధాన కారణం కంపెనీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. సంస్థ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతోందని, అనేక విభాగాల్లో ఆటోమేషన్ అమలు కావడంతో పాటు ఉద్యోగాల అవసరం తగ్గుతోందని వెల్లడించింది. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి లేఆఫ్స్ కొనసాగే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించింది. అయితే కేవలం ఏఐ ఒక్కటే కారణం కాదని కూడా ఒరాకిల్ తెలిపింది. మేనేజ్మెంట్లో మార్పులు, ఉత్పత్తుల పునర్వ్యవస్థీకరణ, పనితీరు ఆధారిత సమీక్షలు, వ్యూహాత్మక నిర్ణయాలు, ఇతర కంపెనీల కొనుగోళ్లు వంటి అంశాలు కూడా ఉద్యోగాల కోతకు దారితీశాయని వివరించింది. ఒరాకిల్ ఒకప్పుడు ప్రధానంగా డేటాబేస్ సాఫ్ట్వేర్ కంపెనీగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు పూర్తిగా క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ మౌలిక వస్తువుల కంపెనీగా మారే ప్రత్యామ్నాయం చేస్తోంది. సంస్థ చైర్మన్ లారీ ఎల్లిసన్ నాయకత్వంలో భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ మోడళ్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఓపెన్ ఏఐ, భారీ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ సేవలను అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యం అందించేందుకు లక్షల సర్వర్లు పనిచేసే డేటా సెంటర్లు అవసరం అవుతున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ రంగంలో పోటీ కూడా అంతే తీవ్రంగా ఉంది. ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ వంటి దిగ్గజాలు మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాయి. ఇప్పుడు వాటికి పోటీగా నిలవాలంటే భారీ పెట్టుబడులు తప్పవు. అందుకే ఒరాకిల్ తన మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతోంది. కంపెనీ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు $70 బిలియన్ వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల కోసం డెట్ ఈక్విటీ రూపంలో దాదాపు $40 బిలియన్ నిధులు సమీకరించాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది. అంటే ఏఐ మౌలిక వస్తువుల నిర్మాణానికి కంపెనీ గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది.
భారీ పెట్టుబడులు పెడుతూనే మరోవైపు ఖర్చులను తగ్గించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అందుకే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వ్యయ నియంత్రణ చేపడుతోంది. ఉద్యోగాల కోత కారణంగా సెవరెన్స్ ప్యాకేజీల రూపంలో మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు $1.84 బిలియన్ చెల్లించినట్టు సంస్థ వెల్లడించింది. ఈ పరిణామం ప్రపంచ టెక్ రంగంలో మరో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, సెల్ఫోర్స్, ఇంటెల్, సిస్కో వంటి అనేక దిగ్గజ సంస్థలు కూడా వేలాది ఉద్యోగులను తొలగించాయి. అయితే చాలా కంపెనీలు వ్యయ నియంత్రణ, పునర్వ్యవస్థీకరణ వంటి కారణాలు చెప్పగా ఒరాకిల్ మాత్రం ఏఐ కారణంగా ఉద్యోగాలు అనవసరంగా తగ్గుతోందని అధికారికంగా అంగీకరించడం విశేషంగా మారింది. ఇదే ఇప్పుడు టెక్ ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా రొటీన్ ప్రోగ్రామింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్, సపోర్ట్, డేటా ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో ఏఐ ప్రభావం వేగంగా పెరుగుతోంది. గతంలో గంటల తరబడి పట్టే పనులను ఇప్పుడు ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తోంది. అయితే మరోవైపు నిపుణులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏఐ కొన్ని ఉద్యోగాలను తగ్గించినా కొత్త తరహా ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని చెప్తున్నారు. ఏఐ ఇంజనీర్లు, మెషిన్ లెర్నింగ్ నిపుణులు, డేటా సైంటిస్టులు, క్లౌడ్ ఆర్కిటెక్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఏఐ గవర్నెన్స్ స్పెషలిస్టులు వంటి కొత్త అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే ఉద్యోగుల నుంచి మాత్రం ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తోంది. ఏఐతో కలిసి పనిచేసే నైపుణ్యాలు లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఎలా ఉంటుందనేది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఇప్పుడు రీస్కిల్లింగ్, ఆఫ్ స్కిల్లింగ్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉద్యోగులు కూడా కొత్త టెక్నాలజీని నేర్చుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. ఒరాకిల్ నిర్ణయం మరో విషయాన్ని స్పష్టం చేసింది. ఇకపై టెక్నాలజీ కంపెనీల మధ్య పోటీ కేవలం సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లోనే కాదు, ఏఐ మౌలిక వసతులు, డేటా సెంటర్లు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సామర్థ్యం చుట్టూనే తిరగబోతోంది. ఈ పోటీలో నిలబడాలంటే భారీ పెట్టుబడులు, అధునాతన సాంకేతిక, తక్కువ నిర్వహణ వ్యయం, ఈ 3 అంశాలు కీలకంగా మారనున్నాయి. ఒకప్పుడు ఉద్యోగాల సృష్టిలో ముందున్న టెక్ రంగం ఇప్పుడు ఏఐ ప్రభావంతో ఉద్యోగాల నిర్మాణాన్నే మార్చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోవడమే పెద్ద ప్రమాదంగా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఒరాకిల్ తాజా నిర్ణయం ఒక కంపెనీ వ్యాపార వ్యూహంలో మార్పు మాత్రమే కాదు, ప్రపంచ టెక్ రంగం ఏ దిశగా వెళ్తుందో చెప్పే బలమైన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అదే వేగంతో ఉద్యోగాల స్వరూపం కూడా మారుతుంది. అందుకే భవిష్యత్తులో ఉద్యోగ భద్రతకు డిగ్రీలు మాత్రమే కాదు, నిరంతర నైపుణ్యాభివృద్ధే అసలైన పెట్టుబడి అని టెక్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.